లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి విచ్ఛిన్నమవుతున్న కల్వకుంట్ల కుటుంబం అంటూ ఒక న్యూస్ చేస్తూ ఉన్నాం కదా. వాస్తవంగా కూడా అధికారం ఉన్నప్పుడు కూడా వీళ్ళ మధ్యలో చాలా పెద్ద ఎత్తున ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తూనే బయటికి మాత్రం మీడియాలో చాలా పెద్ద ఎత్తున మేమంతా కూడా ఒకటే, మీ బాబామదులు ఒకటే, అన్నదమ్ములం ఒకటే, అన్న చెల్లెలం ఒకటే, బావ మరదలం ఒకటే అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున నటించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి చూసుకున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. రీసెంట్గా కవిత ఆల్రెడీ బీజేపీ తోటి టచ్లోకి పోయడం జరిగింది. బీజేపీలో పోవడానికి ఆమె పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బీజేపీలో పెద్ద ఎత్తున ఆమెను చేర్చుకోకుండా ఆమె చాలా పెద్ద ఎత్తున అడ్డుగడ్డ వేయడం జరిగింది. చాలా పెద్ద వాళ్ళను కలిసినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. ఆల్రెడీ బీజేపీలో ఎందుకు చేరాలి అనుకుంటుందంటే ఈరోజు హరీష్ రావు కానీ లేదంటే కేటీఆర్ కానీ అన్న అదేవిధంగా బావ ఇద్దరు కూడా ఆమెను రాజకీయంగా ఎదగనీయకుండా ఉండడానికి చాలా పెద్ద ఎత్తున విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి విషయం చాలామందికి కూడా తెలుస్తూ ఉంది. అయితే నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడానికి సంతోష్ రావు వీళ్ళందరూ కూడా కారణము. ఆమెను ఎదగనీయకుండా అక్కడ ఓడించడంలో వీళ్ళ కుటుంబంలోనే పెద్ద ఎత్తున కుట్ర జరిగింది ఆమె పైన అనే విషయం కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఆమెకు కూడా తెలుసు. అయితే అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఆ నిజామాబాద్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆ 7-8 నియోజకవర్గాలు తిరగాల్సింది పోయి ఆమెను కేవలం బోధన అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ వరకే పరిమితం చేసి మిగతా నియోజకవర్గాల్లో తిరగనీయకుండా చాలా పకడ్బందీగా స్కెచ్ వేయడంతో ఆమె చాలా ఆవేదనతోటి ఇక్కడ బీఆర్ఎస్లో కనుక ఉంటే నన్ను కనీసం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కాపాడలేదు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా నాకు పెద్ద ఎత్తున ఎదగనీయకుండా వీళ్ళందరూ కూడా కుట్రపడుతున్నారు కాబట్టి నేను ఏ పార్టీ మారాలనేటువంటి కృతనిశ్చయంతో ఆమె బీజేపీలో ఉన్నటువంటి చాలా మందితోటి కలిసి మొరబెట్టుకున్నప్పుడు కూడా ఆమె చేర్చుకోకుండా పెద్ద ఎత్తున అడ్డుకట్ట వేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఆమె చేర్చుకోవద్దని చెప్పేసి బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నట్టుగా మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే కవిత విషయం ఇది. అయితే ఇక నెక్స్ట్ సంతోష్ రావు రీసెంట్గా ఆయనకు రాజ్యసభ ఎంపీ రావాల్సి ఉండే మళ్ళీ, కానీ రాజ్యసభ ఎంపీ ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇవ్వడంతో ఈయన మనస్తాపంతో బీఆర్ఎస్ పార్టీలో అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ పైన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కేసీఆర్ అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళిద్దరు ఏబట్టి నాకు పదవి రాలేదు అనే కోణంలో ఆయన వీళ్ళిద్దరిపైన కూడా పెద్ద ఎత్తున వీళ్ళిద్దరిపైన కూడా ఒక పెద్ద ఎత్తున కుట్ర పడుతున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక ఈ బాబామర విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు బయటికేమో చాలా పెద్ద ఎత్తున మేమంతా కూడా ఒకటే అనేటువంటి కోణంలో బిల్డప్ ఇచ్చినప్పుడు కూడా ఆఫ్లైన్లో మాత్రం ఇక కత్తులు చూసుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు కత్తులు చూసుకుంటూ ఉంటారు. ఇట్లా మొత్తానికైతే వీళ్ళ ఫ్యామిలీలో ఈరోజు ఎప్పటికైనా కానీ హరీష్ రావు అనే వ్యక్తి వీళ్ళందరికీ తెలుసు. హరీష్ రావు అనే వ్యక్తి ఎప్పటికైనా కానీ బీజేపీలో చేస్తాడు, అమిత్ షాకు కట్టు బానిస, అమిత్ షాకు కట్టపలాంటాడు అనేది చాలా క్లియర్గా చాలామంది కూడా తెలుసు. బీజేపీ వీళ్ళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబంలో వీళ్ళందరూ కూడా తెలుసు క్లియర్గా. అయితే ఇక్కడ ఏంటంటే ఒకరి మీద ఒకరు ఎవరి ఆధిపత్యం కోసం వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుపుతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకానొక సమయంలో ఈటల రాజేందర్ పైన కుట్ర చేయడంలో ఈరోజు హరీష్ రావు కేసీఆర్ కలిసి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు అని కూడా తెలుసు. అసలు హరీష్ రావును బలి చేయాల్సింది పోయి హరీష్ రావు ప్లేస్లో ఈ కుటుంబ సభ్యుడు కాబట్టి ఆయన ఏమనకుండా ఈటల రాజేందర్ మీదనే పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇట్లా అనేకమైనటువంటి విషయాల్లో కల్వకుంట్ల కుటుంబం తలోదారి వెతుక్కుంటా ఉన్నారు. అసలు ఈయన కలవాలి అంటే ఇలా ముగ్గురిని సంతోష్ రావును దాటుకొని వీళ్ళెవరు కూడా కలిసే పరిస్థితి లేదు. సంతోష్ రావును కాదని కవిత కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ను కలిసేటువంటి పరిస్థితి లేదు. సో అందుకే ఫస్ట్ ఈ సంతోష్ రావును బలిపీఠం మీద ఎక్కేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదేవిధంగా ఆయన కూడా నేనెందుకు బలవ్వాలని చెప్పేసి వీళ్ళ ముగ్గురు పైన కూడా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ పోతా ఉన్నాడు. సో ఇట్లా మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద ఎత్తున తలోదారి చూసుకుంటూ విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆఖరికి ఏకలింగంగా కేటీఆర్ ఒకడే మిగిలేటట్టు కనబడతా ఉంది. ఏకలింగం ఒకటే మిగిలేటట్టు కనబడతాం. మిగతాలంతా కూడా తలోదారి చూసుకుంటూ ఎవరికి ఎక్కడ రాజకీయ అవసరాలు కానీ రాజకీయంగా తమకు అవకాశాలు వస్తాయో అక్కడికి వెళ్ళడానికి వీళ్ళంతా కూడా సిద్ధమైనట్టు మనకైతే తెలుస్తూ ఉంది. ఎప్పుడైనా ఏమైనా జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి విచ్ఛిన్నమవుతున్న కల్వకుంట్ల కుటుంబం అంటూ ఒక న్యూస్ చేస్తూ ఉన్నాం కదా. వాస్తవంగా కూడా అధికారం ఉన్నప్పుడు కూడా వీళ్ళ మధ్యలో చాలా పెద్ద ఎత్తున ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తూనే
బయటికి మాత్రం మీడియాలో చాలా పెద్ద ఎత్తున మేమంతా కూడా ఒకటే, మీ బాబామదులు ఒకటే, అన్నదమ్ములం ఒకటే, అన్న చెల్లెలం ఒకటే, బావ మరదలం ఒకటే అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున నటించినటువంటి విషయం మనందరూ కూడా తెలుస్తూ ఉంది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి చూసుకున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. రీసెంట్గా కవిత ఆల్రెడీ బీజేపీ తోటి టచ్లోకి పోయడం జరిగింది. బీజేపీలో పోవడానికి ఆమె పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బీజేపీలో పెద్ద ఎత్తున ఆమెను చేర్చుకోకుండా ఆమె చాలా పెద్ద ఎత్తున అడ్డుకట్ట వేయడం జరిగింది. చాలా పెద్ద వాళ్ళను కలిసినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. ఆల్రెడీ బీజేపీలో ఎందుకు చేరాలి అనుకుంటుందంటే ఈరోజు హరీష్ రావు కానీ లేదంటే కేటీఆర్ కానీ అన్న అదేవిధంగా బావ ఇద్దరు కూడా ఆమెను రాజకీయంగా ఎదగనీయకుండా ఉండడానికి చాలా పెద్ద ఎత్తున విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి విషయం చాలామందికి కూడా తెలుస్తూ ఉంది. అయితే నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడానికి సంతోష్ రావు వీళ్ళందరూ కూడా కారణము. ఆమెను ఎదగనీయకుండా అక్కడ ఓడించడంలో వీళ్ళ కుటుంబంలోనే పెద్ద ఎత్తున కుట్ర జరిగింది ఆమె పైన అనే విషయం కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఆమెకు కూడా తెలుసు. అయితే అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఆ నిజామాబాద్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆ 7-8 నియోజకవర్గాలు తిరగాల్సింది పోయి ఆమెను కేవలం బోధన అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ వరకే పరిమితి చేసి మిగతా నియోజకవర్గాల్లో తిరగనీయకుండా చాలా పకడ్బందీగా స్కెచ్ వేయడంతో ఆమె చాలా ఆవేదనతోటి ఇక్కడ బీఆర్ఎస్లో కనుక ఉంటే నన్ను కనీసం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కాపాడలేదు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా నాకు పెద్ద ఎత్తున ఎదగనీయకుండా వీళ్ళందరూ కూడా కుట్రపడుతున్నారు కాబట్టి నేను ఏ పార్టీ మారాలనేటువంటి కృతనిశ్చయంతో ఆమె బీజేపీలో ఉన్నటువంటి చాలా మందితోటి కలిసి మొరబెట్టుకున్నప్పుడు కూడా ఆమె చేర్చుకోకుండా పెద్ద ఎత్తున అడ్డుకట్ట వేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఆమె చేర్చుకోవద్దని చెప్పేసి బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నట్టుగా మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే కవిత విషయం ఇది. అయితే ఇక నెక్స్ట్ సంతోష్ రావు రీసెంట్గా ఆయనకు రాజ్యసభ ఎంపీ రావాల్సి ఉండే మళ్ళీ, కానీ రాజ్యసభ ఎంపీ ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇవ్వడంతో ఈయన మనస్తాపంతో బీఆర్ఎస్ పార్టీలో అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ పైన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కేసీఆర్ అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళిద్దరు ఏబట్టి నాకు పదవి రాలేదు అనే కోణంలో ఆయన వీళ్ళిద్దరిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఒక పెద్ద ఎత్తున కుట్ర పడుతున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక ఈ బాబామర విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు బయటికేమో చాలా పెద్ద ఎత్తున మేమంతా కూడా ఒకటే అనేటువంటి కోణంలో బిల్డప్ ఇచ్చినప్పుడు కూడా ఆఫ్లైన్లో మాత్రం ఇక కత్తులు చూసుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు కత్తులు చూసుకుంటూ ఉంటారు. ఇట్లా మొత్తానికైతే వీళ్ళ ఫ్యామిలీలో ఈరోజు ఎప్పటికైనా కానీ హరీష్